ఈ కోవిడ్ తర్వాత మనకు కొన్ని రకాల కొత్త సమస్యలు ఏర్పడ్డాయి. కోవిడ్ 2020 22 వరకు నడిచిన గత 2-3 సంవత్సరాల నుంచి కొన్ని ప్రత్యేకమైన సమస్యలు వచ్చాయి. ఒకటి, పోతూ పోతూ దారిలో పడిపోయి చనిపోవటం, కూర్చున్న చోటనే చనిపోవటం, పడి హార్ట్ అటాక్. అంటే మనకు జనరల్గా హార్ట్ అటాక్ సమ్ ఇండికేషన్ ఏదో వచ్చి దాని తర్వాత అతన్ని మన హాస్పిటల్కి తీసుకెళ్ళే అవకాశం కూడా ఉండేది. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. టిఫిన్ ఆర్డర్ చేస్తున్నాడు, హోటల్లో కూర్చున్నాడు, పడిపోయి చచ్చిపోతున్నాడు, దారిలో పోతూ చనిపోతుంది. సో అది కాకుండా మనకు ఈ సైబర్ కాండ్రియా అని ఒక సమస్యతో మన వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. అంటే లేనిది ఉన్నట్టు ఊహించుకుంటున్నారు. రకరకాల నాకేదో పెద్ద జబ్బు వచ్చిందేమో, డాక్టర్లను మారుస్తున్నారు, టెస్టులు చేయిస్తున్నారు. టెస్టులలో రిపోర్టు నార్మల్గా ఉన్నా మరి ఏదో మిషన్ బాగాలేదేమో అని అనుమానంతో ఇంకో చోట తీస్తున్నారు. ఇది చేస్తూ ఉన్నారు. ఇది ఈ ఈ సైబర్ కాండ్రియా బాధితులు మన భారతదేశంలో అత్యధికంగా 55% ఉన్నారు. అమెరికాలో 45%, ఇరాన్లో 45%, సౌదీ అరేబియాలో 45%, పాకిస్తాన్లో 40%, బ్రిటన్లో 40%, టర్కీలో 35%, జర్మనీలో 35%, చైనాలో 30%, ఇటలీలో 25%. ఇది ఈ సైబర్ కాండ్రియా బాధితులు ఈ రకమైన ఇడిచే మానసిక సమస్య. సో ఆ రకంగా మానసికంగా బాధలు పడుతున్న వాళ్ళ సంఖ్య ఇది. సరే, కోవిడ్ తర్వాత ఈ సైబర్ కాండ్రియా పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలిద్దాం. భారత్లో 120% పెరిగింది అత్యధికంగా. తర్వాత అమెరికా 80%, బ్రిటన్ 70%, ఇటలీ 60%, స్పెయిన్ 50%. ఇవి ఈ రకంగా మన ఈ ఈ సైబర్ కాండ్రియా వ్యాధి ఆ వ్యాధి లక్షణాలు లేకపోతే అలాగ జబ్బు ఉందన్న భావన అలాగ పెరుగుతూ దీనివల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దాని తర్వాత మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి. సో భార్యాభర్తల సంబంధాలు తగ్గిపోయి పిల్లల ఉత్పత్తి కూడా తగ్గిపోతూ ఉంది. సో వీటిని మరి ఎదుర్కోవడానికి మన మానసికంగా వీళ్ళను దానికి సరైన కౌన్సిలింగ్ చేస్తే తప్ప వీళ్ళు ఇది సైబర్ కాంట్రీ అనేది ఒక వలయం లాంటిది. సో ఆ సుడిగుండంలో తిరుగుతూ ఉంటుంది, తిప్పుతూ ఉంటుంది. సో ఫలితంగా మీరు ఏంటంటే స్థిమితంగా ఉండరు. దాని తర్వాత మీకు ఒక ఆలోచన కూడా ఏంటి దాని వ్యాధి లక్షణాలు మనకేమంటుంది, మనుషులకు కుదురుగా ఉండనివ్వలేదు, వ్యాధుల వల్ల వచ్చే బాధలను మించిన భయాలను రేకెత్తిస్తుంది, కంటికి కొనుకు పట్టనివ్వటం లేదు. సైబర్ కాండ్రియా బాధితులు తమ ఆరోగ్యంపై లేనిపోని అనుమానాలతో డాక్టర్ల చుట్టూ తిరుగుతూ పదే రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇది మనకు ప్రస్తుతం ఉన్నాడు. మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా దీని ఎఫెక్ట్ ఉంది. మన దేశంలో పెద్ద ఎత్తున ఎక్కువగా ఉంది అనేది మనకు ఇండికేషన్స్ ఇస్తున్నాయి. అందువల్ల మనకు మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు ఎక్కువ కావాలి. మెడికల్ కౌన్సిలింగ్ కాకుండా పోయిన వాళ్ళకి ఏదో ఒక ఇంజక్షన్లు ఒక పెద్ద లిస్టు రాసి బలమైన మాత్రలు అంటే ఎక్కువ రేట్లు ఉన్నాయి రాసి అవి వేసుకోవటం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మళ్ళా పెరిగి సో దాని బదులు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అనవసరమైన ఇబ్బందులకు గురి కాకుండా కాపాడాలంటే వీళ్ళందరికీ మానసిక భద్రతను ఇచ్చడానికి మానసిక నిపుణుల సలహాలు వీళ్ళు డాక్టర్లు కూడా మానసిక వైద్యులకు రెఫర్ చేస్తే బాగుంటుందని చెప్పటమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ.